ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, హ్యాపీగా కూర్చొని ఉన్నాను. ఈరోజు నిన్న ఈవినింగ్ చేసినటువంటి ఒక స్నాక్ రెసిపీ కూడా మా పిల్లల కోసం చేసింది మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏంటంటే తక్కువ టైంలో కొంచెం స్పైసీగా పుల్లగా కారం కారంగా ఉంటుంది. సో ఆ రెసిపీ మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడే నిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియో కామెంట్స్ అవి చూస్తున్నాను. నాతోటి చాలా మంది అగ్రీ చేశారనమాట. అంటే మేము కూడా ఇంతే అండి, మేము నైట్ మేమే చేస్తామేమో అనుకున్నాము, మా ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉండేవాళ్ళు, కానీ మీరు చేశాక మాకు హ్యాపీ అనిపిస్తుంది. చాలా మంది మీ యొక్క ఏమంటారు ఫీలింగ్స్ ని నాతో షేర్ చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు మేము కూడా ఇలాగే చేస్తాము, మీరు గ్రేట్ అండి. సో చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది అది చదువుతూ ఉంటే. అండ్ ఇంకొకళ్ళు నేను ఇప్పుడే సెకండ్ ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేస్తే మీ వీడియో ట్రెండింగ్లో ఉందని మెసేజ్ పెట్టారు. అంటే నేను ఒక్కొక్క రోజు చూస్తుంటాను, ఒక్కొక్క రోజు చూడను. సో ఆ మెసేజ్ చదివిన తర్వాత కమెంట్ వెళ్ళి చూసుకున్నాను అనమాట. మనది 50లో ఉంది ట్రెండింగ్లో. టాప్ 50 వీడియోస్ లిస్ట్లో అట్లీస్ట్ మనది ఏదో ఒక నెంబర్లో ట్రెండింగ్లో ఉందంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో మీరు ఆ వీడియోని వాచ్ చేయడం వల్ల మాత్రమే అది ట్రెండింగ్లోకి వస్తుందండి. సో మన వీడియోకి వాచ్ టైం ఉండడం వల్లే ఏ వీడియో అయినా ట్రెండింగ్లోకి వస్తుంది. వ్యూస్ వచ్చేది వేరు, వ్యూస్ కాకుండా వచ్చే వాచ్ టైంని బట్టి అది ట్రెండింగ్లోకి వెళ్తుంది అనుకుంటా, నేను అనుకుంటాను. గూగుల్కి దాని యొక్క అల్గోరిథం సిస్టమ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి అది తీసుకుంటుంటుంది. ఎనీవేస్, ఇంకొక వీడియో ట్రెండింగ్లోకి వచ్చింది, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంతమంది వీడియోస్లో నుంచి, ఎంతో మంది అప్లోడ్ చేసే వీడియోస్ నుంచి ఒక వీడియోని పిక్ చేసి గూగుల్ మనది చూపిస్తుందంటే చాలా హ్యాపీనెస్సే కదా. సో అది చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ ఇప్పుడే చూస్తున్నాను అనమాట. ఇంకా మీకు చెప్పాను కదా, ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాను. ఎవరైనా ఏదైనా వస్తువు తెచ్చుకోగానే చాలా హడావిడిగా దాని ముందు ఎప్పుడు వాడేద్దామా అనుకుంటారు. నాకేంటో మా ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలని ఉత్సాహం కొద్దిగా తెచ్చాను, కానీ దాన్ని ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఈ రోజు ఇప్పుడైతే ఓపిక్గా దాన్ని కొంచెం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే కొత్తది ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా. సో ఒకసారి క్లీన్ చేసి నా వస్తువులన్నీ కూడా నా కొత్త ఫ్రిడ్జ్లో ఈరోజు ఆర్గనైజ్ చేసుకుంటాను. సో ఆ వర్క్ రొటీన్ చూసేసేయండి. అలాగే నేను మా స్నాక్స్ రెసిపీ చూపుతాను. అండ్ నిన్న ఒకళ్ళు మెసేజ్ పెట్టారండి, ఇన్స్టాగ్రామ్లో వచ్చింది నాకు. తను ఈవెన్ కామెంట్ కూడా చేశారు. ఏం లేదు, కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో డెఫినెట్గా నా వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆన్సర్స్ దొరుకుతాయని మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నానండి. డిఫరెన్స్ బిట్వీన్ ఇడ్లీ రవ్వ అండ్ ఉప్మా రవ్వ అని అన్నారు. నా మ్యారేజ్ అయిన కొత్తలో నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఉప్మా రవ్వని ఇడ్లీ రవ్వ అనుకొని పప్పు నానబెట్టేసేసి మొత్తం ఉప్మా రవ్వ నానబెట్టేసాను అనమాట. సో మీ కామెంట్ చదివాక నాకు నా సిచ్యువేషన్ గుర్తొచ్చింది. కాకపోతే మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలంటే, ఇడ్లీ రవ్వ ఎలా అంటే కొంచెం డల్ ఫినిషింగ్ ఉన్నటువంటి రైస్ కలర్లో ఉంటుందండి. ఇట్లా అంటే బరకగా ఉంటుంది, ఇట్లా సాల్ట్ పడినట్టుగా సాల్ట్ ఉన్న టెక్స్చర్లో ఉంటుంది. ఉప్మా రవ్వ కూడా అదేలాగా ఉన్నా కూడా గుండ్లుగా, అంటే చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా ఉండి, ఈ ఇడ్లీ రవ్వ మీద కలర్ కొంచెం వైట్గా ఉంటుంది అనమాట. ఇంతకంటే డిఫరెన్స్ నేను వేరేగా చెప్పలేను, ఎందుకంటే నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను. వాటిని ఏం చేస్తానంటే టెక్స్చర్ చూస్తాను అనమాట. చూడంగానే కళ్ళకి రెండు సిమిలర్గా కనిపిస్తాయి. ఇలా పట్టుకొని ఇట్లా అంటే జలజల జారిపోతున్నట్టుగా ఇడ్లీ రవ్వ ఉంటుంది. ఇది కూడా జారుతుంది, బట్ ఇవేంటంటే ఒక్కొక్కటి పూసగా ఉంటుంది కాబట్టి కొంచెం తెల్లగా, అంటే బియ్యం కడిగి నానంగానే కొంచెం ఒక రకమైన వైట్ వస్తుంది చూడండి, అలాగే ఈ ఉప్మా రవ్వ కలర్ ఉంటుంది. కొంచెం డల్గా, అంటే కడగంగానే బియ్యం ఎలా ఉంటాయి చూడడానికి, బియ్యం నార్మల్గా చూడడానికి ఆ కలర్లో ఇడ్లీ రవ్వ ఉంటుంది. సో నా వరకైతే నా ఎక్స్పీరియన్స్తో నేను ఈ విధంగా చూసి డిఫరెన్స్ అనేది తెలుసుకున్నాను. ప్రతిసారి డబ్బా తీసినప్పుడల్లా పొరపాటు ఏది ఉందని చెప్పేసి చెక్ చేసుకుని వేస్తుంటాను. మీ డౌట్ చూసాక నాకు నవ్వొచ్చింది, నేను కూడా ఇంతే కదా అని. అండ్ కిచెన్లో ఉన్న డిషెస్కి బ్యాడ్ స్మెల్ ఎలా పోతుంది, లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్, ఎగ్ స్మెల్, పీకిల్ స్మెల్, ఇవన్నీ అన్నారు కదా. చాలా ఈజీ అండి. కొంచెం బేకింగ్ సోడా, అంటే వంట సోడా తీసుకుని కొంచెం నిమ్మరసం కలిపేసేసి మీరు ఫస్ట్ దాంతో తోముకోండి, లేదంటే మీ సబ్బుతో తోముకున్నాక దాంతో వాష్ చేసుకోండి. అది ఆ బ్యాడ్ స్మెల్ అంతా తీసేసి మీకు ఫ్రెష్గా ఉంచుతుంది. లెమన్తో కడిగినా చాలా వరకు మీకు ఆ బ్యాడ్ స్మెల్స్ అన్నీ పోతాయి. ఇన్ కేస్ మీ పనులు చేసి మీ చేతులకి ఆ స్మెల్ ఉన్నప్పుడు సేమ్ నిమ్మకాయ చెక్క తీసుకొని రుద్దుకోండి. సో దట్ హ్యాపీగా మీ హ్యాండ్స్కి ఉన్న బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. ఇంకోటి అడిగారు. అండ్ లాస్ట్లీ ఐరన్ ప్యాన్ని ఎలా యూస్ చేయాలి, దోశ ప్యాన్ అనేసి అన్నారు. న్యూ ఐరన్ ప్యాన్ అంటే కొన్ని సీజనింగ్ అనేది ఏదో ప్రాసెస్ ఉంటుందండి. నా దగ్గర ఇప్పటి వరకు అయితే ఐరన్ ప్యాన్ లేదు. ఏదో ఎప్పుడో లాంగ్ బ్యాక్ అమ్మ ఇచ్చింది ఉంది, కానీ తను వాడాక ఇచ్చిందో మరి కొత్తది ఇచ్చిందో కానీ అది నేను కడిగి పక్కన పెడితే రస్ట్ వచ్చేసినట్టుగా అయిపోతుంది. సో ఇదొక విషయం నాకు ఐడియా లేదు, బికాజ్ నేను అలాంటివి వాడలేదు కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పలేకపోతున్నాను.
ట్రై చేస్తాను. కుదిరితే ఆ విషయం తెలుసుకున్నప్పుడు తప్పకుండా నా వీడియోస్లో నా దగ్గర ఉంది ఒకటి ఐరన్ ప్యాన్ అనుకుంటే, అది చూసి మా మమ్మీని కనుక్కొని మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. హోప్ మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసాను అనుకుంటున్నాను. మీ పేరు వచ్చేసి కృష్ణప్రియ అనుకుంటా. ఓకే అండి కృష్ణప్రియ గారు, ఇంకైతే నా వర్క్ రొటీన్ అలాగే మా స్నాక్స్ రొటీన్ చూసేసండి. ఇంకేమంటే మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం. సో చూసారు కదండి, మా పిల్లలు ఎంతో ఇష్టపడేటటువంటి స్నాక్ రెసిపీ మీతో షేర్ చేశాను. ఆల్రెడీ విడిగా కూడా అప్లోడ్ చేసినట్టున్నాను. మీరు ఏమైనా ఇట్లాంటి చిన్న చిన్న సింపుల్ రెసిపీస్ కావాలి అంటే స్వప్నాస్ కిచెన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీకు లాస్ట్లో కూడా ఛానల్ ఐకాన్ అనేది కనిపిస్తుంది, అది క్లిక్ చేసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఫ్రిడ్జ్ అయితే యూస్ చేసే ముందు కొత్తది కదండి, సో వాళ్ళు ముందు ఒకసారి తుడుచుకున్న తర్వాత వాడుకోమన్నారు. నేను దానికోసం ఏం చేశానంటే కొంచెం బేకింగ్ సోడా, అంటే అది వంట సోడా, కాస్త నిమ్మరసం కలిపి వాటర్లో అన్నీ తుడుచుకుంటున్నాను. అదేంటంటే కాస్త స్మెల్ అది ఉన్నది పోతుంది కదా నిమ్మరసం వల్ల అని చెప్పేసి నేను అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇది ఐసింగ్ ట్రే అండి. ఈ ఫ్రిడ్జ్ యొక్క మోడల్ది మీకు రివ్యూ కావాలంటే చెప్పండి, నేను విడిగా అప్లోడ్ చేస్తాను. అంటే వాళ్ళు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు ఏంటి, దీన్ని మనము నార్మల్ ఫ్రిడ్జ్ లాగా కూడా వాడుకోవచ్చు ఫ్రీజర్ని పైన. సో ఆ ఆప్షన్స్ ఏంటి అనేది మీకు కొంచెం రివ్యూ చూపిస్తే అర్థమవుతుంది కదా. కావాలి అంటే నేను సపరేట్గా వేస్తాను, సో దట్ ఇది వెతికే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా అని అనుకుంటున్నాను. ఇంక ఇదైతే అన్నీ ఒకసారి ర్యాక్స్ అంతా ఫ్రిడ్జ్ క్లీన్గానే ఉందండి, జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి అలా తుడుచుకొని కాస్త డస్ట్ అది ఉంటే పోతుంది, ప్లస్ ఆ ప్లాస్టిక్ స్మెల్ అనేది కూడా తగ్గుతుంది. సో మొత్తం అంతా ఒకసారి వాటర్తో తుడిచేసాను. తుడిచేసిన తర్వాత కాసేపు ఫ్యాన్ వేసాను. ఫ్యాన్ వేసేస్తే మనకి లోపల తడి అనేది ఆరిపోతుంది కాబట్టి తర్వాత గిన్నెలు అనేవి సర్దేసేసుకోవడం స్టార్ట్ చేసేసాను. కానీ ఇది ఇక్కడ పెట్టేసరికి నాకు వెనుకున్న ప్లగ్ పాయింట్ బోర్డు తీసుకోవడం కొంచెం ఇబ్బంది అయిపోయిందండి. సో అదొక్కటే ఇబ్బందిగా అనిపించింది కొద్దిగా. మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా అయితే నేను క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను కాసేపు ఫ్యాన్ ఆన్ చేసి ఉంచాను. తర్వాత ర్యాక్స్ అన్ని గాలికి ఆరిపోతాయి కదా, ప్లస్ మాకు ఎదురుగా డోర్ ఉంటుంది కాబట్టి గాలికి ఈజీగా ఆరిపోతుందండి. ఇంకా ఈ ఫ్రిడ్జ్ అయితే కంట్రోల్ ఉండదండి, ఇప్పుడు పడిపోతూ ఉంటుంది పాతది. అందుకని చెప్పేసి ముందు వస్తువులన్నీ నేను పైన పెట్టుకుందామా అని అనుకున్నాను. అంటే పైన ఉన్నదాన్ని కూడా ఫ్రిడ్జ్ లాగా మార్చుకునే ఆప్షన్ ఉందండి దీంట్లో, డ్యూయల్ ఫ్రిడ్జ్ అనే ఆప్షన్. అలా అని చెప్పేసి కొన్ని పెట్టుకుంటూ వచ్చాను. కానీ తర్వాత అనిపించింది మళ్ళీ సగం సర్దిన తర్వాత ఇవన్నీ ఫ్రిడ్జ్ లాగా డీ ఫ్రిడ్జ్లా కాకుండా ఇక్కడ ఎందుకు పెట్టుకోవడం, కిందే పెట్టుకుంటే సరిపోతుంది కదా, కొంచెం వస్తువులు మనకి సరిపోలేదు అనుకున్నాక మార్చుకోవచ్చులే అని చెప్పేసి మళ్ళీ మార్చాను. మనందరికి తెలిసిందే కదా లేడీస్ బుద్ధి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తూనే ఉంటాము. కాసేపు ఇక్కడ పెట్టి వద్దొద్దు అక్కడ పెడతా అలా ఆలోచిస్తుంటాం. కిచెన్లో సామాన్ అయినా అంతే, ఫ్రిడ్జ్లో అయినా అంతే. కాబట్టి నిన్న వీడియోలో మీరు అందరు బోల్డ్ మంది సేమ్ ఇలాగే కదా మేము కూడా ఆలోచిస్తామని చెప్పి కామెంట్ చేశారు. సో ముందైతే గబగబా సర్దేయాలనిపించేసి అన్ని పైన చక్కగా చేతికి వాటంగా ఉంది కదా అన్నీ పెట్టేశాను. మళ్ళీ తర్వాత ఆలోచించి
ఇట్లా కాదులే అని చెప్పి కిందకి సర్దుకున్నానండి. సో నేను ఎలా సర్దానో కాసేపు చూడండి, మీరు చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో అదండి, ఫైనల్గా నా ఫ్రిడ్జ్ అయితే నేను సర్దేసుకున్నాను. ఐస్ క్యూబ్స్ కోసం కూడా వాటర్ అనేది పోసేసి అందులో ఫిల్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఆఖరికి నేను వదిలేసినటువంటి నా పాత ఫ్రిడ్జ్ అవతారం ఒక్కసారి చూసేసేయండి. కొత్తిమీర ఒక్కటి పాడైపోయింది, అందుకని దాంట్లోనే పెట్టేశాను, తీసేసేయాలి. ఇంకా కొత్తదైతే రెడీ అయిపోయింది, అందంగా ముస్తాబ్ అయిపోయింది అనమాట. ఎలా అనిపించింది మీకు నా ఆర్గనైజేషన్ నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఆర్గనైజేషన్ అండ్ వర్క్ రొటీన్ టిప్స్ బోల్డ్ అన్ని అదర్ కాన్సెప్ట్స్ కూడా మన ఛానల్లో వస్తుంటాయి కదా, చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.